ఈ మధ్య ఎవరిని చూసినా ఏందమ్మా ఇంత దొడ్డు ఎందుకు అవుతున్నావు అని అంటే ఇట్లా అయిపోయినవి ఏంటంటే నాకు థైరాయిడ్ ఉందంటారు. కొంతమంది వాళ్ళ జీవన శైలిలో మార్పులు వచ్చినాయి. ఏంది ఇట్లా ఎందుకు వచ్చినట్టు థైరాయిడ్ అంటారు. ఎవరిని చూసినా థైరాయిడ్ థైరాయిడ్ థైరాయిడ్. ఈ థైరాయిడ్ కూడా మీ దగ్గర ఏమైనా మందు ఉన్నదా? ఉన్నది సార్, మా దగ్గర థైరాయిడ్ ని ఇదే పద్ధతిలో తగ్గించుకోవచ్చు. నేను చెప్పా కదా, వైద్య విధానాలు మన దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయి. దాంట్లో మీరు డైట్లు తగ్గించుకోవచ్చు, జ్యూస్లు తగ్గించుకోవచ్చు, తర్వాత మసాజ్ ప్రెషర్ పాయింట్స్ చేయడం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. ఇది కూడా పెద్దగా ఖర్చు లేనిది, ఏ ఖర్చు ఉండదు. ఎట్లా అంటే థైరాయిడ్ సంబంధించినటువంటి వాళ్ళు మొదట మీరు చేయాల్సినటువంటిది మీ అయోడిన్ సాల్ట్ ని ఆపేసి, తెల్ల ఉప్పు ఉంటది కదా ఇళ్లలో, ఆ తెల్ల ఉప్పు అయోడిన్. మరి ఏ ఉప్పు వాడాలి? రాక్ సాల్ట్ వాడండి సార్. ఓకే, రాక్ సాల్ట్ వాడితే అంటే అయోడిన్ లేకుండా ఉన్నటువంటి ఉప్పు అది, అంటే పింక్ సాల్ట్ అంటాం మనం, లేదా నల్ల ఉప్పు అయినా వాడచ్చు. ఏ ఉప్పు అయినా మనం కూరల్లో తక్కువ వాడండి. దీన్ని మనం తెల్ల ఉప్పుకు బదులు దీన్ని వాడితే ఏమవుతుందంటే, ముందు మనకు ఇవాళ బయట ప్రాంతాల్లో చలి హిమాలయ ప్రాంతాలలో మాత్రమే అయోడిన్ ఉప్పు అవసరం. బయటి ప్రాంతాల్లో అయోడిన్ ఉప్పు అవసరం లేదు. మన దగ్గర అయోడిన్ ఉంటది. అదే చాలా మంచిదని టాటా వాళ్ళు వీళ్ళు పెద్ద ప్రచారం చేస్తారు, పెద్ద బ్రాండ్ గా పెట్టి దాని వల్ల ఇప్పుడు హైపర్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా వచ్చేటటువంటి దాని ప్రభావంలో వస్తుంది. కాబట్టి మిత్రులు దాన్ని పక్క పెట్టండి. పక్క పెట్టిన తర్వాత దాన్ని వాడకం బంద్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన వాటిల్లో ఒక తెల్ల నువ్వులు తీసుకోండి, కొన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. తీసుకొని వాటిని దోరగా వేయించండి. వేయించిన తర్వాత వాటిని ఒక గాజు సీసాలో పెట్టుకోండి. రోజు వేయించుకున్నా పర్వాలేదు, లేదా వేయించుకున్న ఒక దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు. ఒక 2 స్పూన్లు మీరు పరిగడుపున బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కు 2 స్పూన్లు నోట్లో వేసుకొని తినండి. తిని ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు తాగండి. టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది చేయండి. చేస్తూ మీ బొటనవేలు ఉంది, ఈ బొటనవేలు ఇది మనం సుజోక ఆక్యుపెంచర్ లో ఈ రెండింటిని చేతులు అంటాము, ఈ రెండింటిని కాళ్ళు అంటాము, దీన్ని తలకుగా మనం భావిస్తాం. ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది మన గొంతు, ఇది గొంతు సార్. బోత్ సే కూడా చేయొచ్చు. ఓకే, కొంచెం నూనె తీసుకొని, కొబ్బరి నూనె, మామూలు కొబ్బరి నూనె రాసి దీన్ని ఇట్లా ప్రెజర్ చేయండి. ఇట్లా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇట్లా ప్రెజర్. దీంట్లో ఏముంది, మనం ఖర్చు పెట్టేది ఉందా? 3 మినిట్స్ చేయండి. చేసిన తర్వాత అద్భుతంగా మీకు రిలీఫ్ వస్తుంది. తర్వాత మీ స్నానం చేసేటప్పుడు, లేకపోతే మీరు ఉత్తగా కూర్చున్నప్పుడు, మీ పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఈ మీ చేతులు ఉన్నాయి కదా, వీటిని ఇట్లా పట్టండి. ఓకే, ఇట్లా మూసేసి వీటి నుంచి ఇట్లా మన థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి కదా సార్, వీటిని మసాజ్ చేయడం, ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇక వీటితో పాటుగా కొత్తిమీర, పుదీనా, తులసి, దీంట్లో 2 స్పూన్ల తేనె, ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని తాగండి. వేడి చేసుకోవాలా? లేదు సార్, మామూలు జ్యూసే. ఇంత కొత్తిమీర, ఇంత పుదీనా, 5 తులసి. ఓకే, ఇది ఒక పద్ధతి. జ్యూస్ లో రెండో పద్ధతి చెప్తాం. అలివేరా జ్యూస్ ఉంటుంది. అలివేరా జ్యూస్ తర్వాత ఈ దానిమ్మ జ్యూస్ రెడీమేడ్ దొరుకుద్దా? అలివేరా జ్యూస్ రెడీమేడ్ దొరుకుతుంది సార్. మీకు 100 మంచిగా ఉన్నాయి, కొన్ని బాగాలేవు. వీటిని తీసుకొని మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లో. అలివేరా ఒక 3 ఇంచుల మందం తీసుకొని దాన్ని కొంచెం క్లీన్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు. దానికి దానిమ్మ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. నీళ్లు పోయకుండా వీటిని జ్యూస్ యాడ్ చేసుకొని చిన్న కప్పు, టీ కప్పులు, ఈ 2 టీ కప్పు దాంట్లో సగం చేసుకొని తాగండి. ఇది బాగుందండి. ఇది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఒక్కదానికే కాదు, వచ్చిన సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా, దానికి కూడా పనిచేస్తుంది.